మీరు ఇందాక అన్నట్టుగా ఆయన ఇంతవరకు ఒక్కరోజు కూడా అరెస్ట్ కాలేదు. బెయిల్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ అక్కడికక్కడే వచ్చేసింది, హ్యాపీగానే ఉన్నారు ఆయన. సో ఈ విషయంలో మీ అంచనాలు ఏంటి? అంటే నేనేమంటానంటే వికే గారు, ఇక్కడ ఎవరినో అరెస్టు చేయాలని ఎవరిని అరెస్టు చేయొద్దు అని నేను పర్సనల్ ఎనిమిటీ తోటి మాట్లాడటంలా. ఇప్పుడు ఒక వ్యక్తి తీవ్రంగా మర్డర్ చేయబడ్డాడు, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అరెస్టు చేయబడ్డాడు, మర్డర్ చేయబడ్డాడు, చంపబడ్డాడు. చంపబడినటువంటి కూతురు, ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కూతురు ప్రతిరోజు మీడియాలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ కోర్టుల్లో వాళ్ళకి న్యాయం కోసమని పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో భాస్కర్ రెడ్డి గారినో లేకపోతే అవినాష్ రెడ్డి గారి తండ్రి గారిని వీళ్ళందరినీ కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసి ఆధారాలతో అరెస్టు చేశారు. అంటే రాత్రంతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి గారితో రాత్రంతా చనిపోయిన ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రంతా అవినాష్ రెడ్డి గారి ఆశ్రమం ఇచ్చారని, ఆయన ఇంట్లోనే ఉన్నారని, మర్డర్ జరగటానికి ఒక 5 hours 6 hours ముందు నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్లో పూర్తిగా దీని గురించి అధ్యయనం చేసుకుంటున్నారని, మొదటిసారిగా అవినాష్ రెడ్డి గారు తెల్లవారు 5 గంటలకి అక్కడికి వెళ్ళి రక్తపు మరకలందరినీ తుడిచేసి అక్కడ ఎవిడెన్స్ని డిసపియర్ చేయడానికి ప్రయత్నం చేసి సిఐ శంకరయ్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా దస్తగిరి చెప్పినట్టుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇదే ఆధారాలతోటి సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారికేమో అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఇదే ఆధారాలతోటి, ఇంతకంటే ఎక్కువ ఆధారాలతోటి ఎలిగేషన్స్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏమో యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ భాస్కర్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ అబ్బాయికి ఏంటి? అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని నేను అనను. ఎందుకంటే అరెస్టు చేయాలా వద్దా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్నటువంటి ప్రోరోగేటివ్. ఒకవేళ అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే కోర్టులు. కానీ సామాన్య ప్రజలకి న్యాయం మీద నమ్మకం కలగాలి అంటే ఏం చేయాలి? అరెస్ట్ కానందువల్ల జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతున్నాయి? నిన్నటికి నిన్న దస్తగిరి వాళ్ళ ఫాదర్ని, దస్తగిరి ఒక వ్యక్తికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందని, నిన్న అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి బెయిల్ వచ్చిందని 200 మంది సైలెన్సర్లు తీసేసి, దస్తగిరి ఇంటి చుట్టూరు సైలెన్సర్లు తీసేసి బాణాసంచా కాలుస్తూ తిరుగుతూ ఉంటే బెయిల్ వచ్చింది అని. వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎవరిని అప్రహెన్షన్కి గురి చేయాలనుకుంటున్నారు? అంటే కొట్టేసేసి ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులని, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ భయపెట్టేసి రేపు తప్పుడు సాక్ష్యం చెప్పించుకోవాలని చూస్తున్నారా? దీనికి న్యాయ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? మీడియా ఎలా స్పందిస్తుంది? ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తే ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేసుకోలేని వ్యవస్థలు దేనికోసం అంటున్నాను నేను. ఇప్పుడు మేము ఆ పిటిషన్ వేస్తే రేపొద్దున బెయిల్ క్యాన్సిలేటరీ పిటిషన్ హానరబుల్ హైకోర్టులో హీరింగ్కి వస్తుంది. సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై ఆర్గ్యుమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దస్తగిరి. ఇక్కడ మేము ఎవరినో అరెస్ట్ చేయాలనే ప్రయత్నం కాదు, ఇక్కడ ప్రాణం కోసం పోరాటం చేస్తున్నాం వికే గారు. ఇది మా ప్రాణం కోసం పోరాటం. బలహీనమైనటువంటి బడుగు బలహీన వర్గాలు, మా దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు, మా దగ్గర పెట్టుబడులు పెట్టేటువంటి వెనకుండి నడిపించేటువంటి పెట్టుబడిదారులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి సాక్షులకి రక్షణ ఎవరు కల్పించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ తన ప్రాణానికి ముప్పు కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ తన ప్రాణానికి మొప్పు ఉందే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, ఇక్కడ తన ప్రాణానికి మొప్పు ఉందే డీజీపీ దగ్గర నుంచి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎక్కడికి వెళ్ళాలి? సాక్షుల్ని పరిరక్షించాల్సినటువంటి వ్యవస్థే మీద పడుతుంటే, సాక్షుల్ని, వ్యక్తుల యొక్క ప్రాణాలని, ప్రాథమిక హక్కుల్ని కాపాడాల్సిన వ్యవస్థే ప్రాణాలను తీస్తుంటే, వ్యక్తుల్ని చంపిన వ్యక్తుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిన వ్యక్తులే ముఖ్యమంత్రులుగా ఉంటే, వ్యక్తులే వ్యవస్థలో డీజీపీలుగా, ఎంపీలుగా ఉంటే ఇంకొక సామాన్యుడు ఎక్కడికి పోతాడు సార్? సామాన్యుడికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతవరకు కోర్టులు కాపాడుతాయి? సో నేను అనేది ఏంటి అంటే వికే గారు, ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది విత్ ఇన్ 1 minute ఐ విల్ కంక్లూడ్. నేను చెప్పేది ఏంటి అంటే, వ్యవస్థలో ఒక తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినటువంటి వ్యక్తి నేను తప్పు చేశాను, నేను సాక్షిగా మారతాను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే, రేపొద్దున చంపబడితే, రేపు కుటుంబ సభ్యులకి ఎవరైనా చంపబడితే, ఇంత హై ప్రొఫైల్ మర్డర్లో రేపొద్దున కంప్లీట్గా వ్యవస్థల మొత్తం మీద నమ్మకం కోల్పోతుంది. దీంట్లో ముఖ్యమంత్రి గారిని కూడా నేను మీ ద్వారా కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ తమ్ముడిని రక్షించేటువంటి పనిలో పడి రేపు ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోబోతున్నాడు. బికాస్ ఆఫ్ వన్ మిస్టేక్ విచ్ హిస్ బ్రదర్ ఈస్ కమిటెడ్, బికాస్ ఆఫ్ ఈస్ గోయింగ్ టు లూజ్ హిస్ పవర్. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తికి అధికారం మళ్ళీ ఇస్తే రేపొద్దున
గొంతుకొక శవం, వీధికొక శవం, ఇంటికొక మరణ మృదంగం జరిగేటువంటి వ్యవస్థలో మనం బతకాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఆలోచించుకోవాలి. ఇంతకు మించి నేను చెప్పగలిగింది ఏం లేదు. రైట్. సో చూద్దాం ప్రజలు దీన్ని ఎలా ఆలోచిస్తున్నారు. ఈ హత్య విషయంలో ప్రజల ఆనాటి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈనాటి ఆలోచనలు ఎలా ఉన్నాయి, జరుగుతున్న పరిస్థితులు, కుటుంబ సభ్యులే చేస్తున్న ఆరోపణల్ని ప్రజలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా